అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ధ్యానం గురించి చెప్తాను. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలండి. ఎందుకంటే మనకు హెల్త్ ఇష్యూస్ ఫీవర్ వచ్చినా కూడా మీరు ఒక గంట సేపు ధ్యానం చేయండి. అసలు కళ్ళు మూసుకొని కూర్చోండి, ఎంత బాగుంటుందో మీరు వినండి. శ్వాసను గమనించండి. మనకు శక్తి మొత్తం, విశ్వశక్తి మొత్తం ఉన్నది, సృష్టి మొత్తం నిలబడ్డది. ఏ ప్రదేశంలో అయినా ఉంటుంది. మీరు ఎక్కడ మంచి ప్రదేశాలకు ఖాళీ ప్లేస్కు చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చేయండి ధ్యానం. అసలు ఎంత బాగుంటుందో, మీ హెల్త్ మొత్తం మంచిగా అవుతుంది, చాలా బాగుంటుంది, ఆరోగ్యం వస్తుంది, ఎనర్జీ బాగుంటుందండి. ఎక్కడికైనా ఆశ్రమాలకు వెళ్ళండి, అక్కడ పోయి చేయండి ధ్యానం, చాలా బాగుంటుంది. ఇంకా దేవస్థానాలకు వెళ్ళి కూడా మంచి చెట్ల ప్రదేశం, చెట్లు ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్ళండి, చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వెళ్ళండి. సెలవులు వస్తాయి చూడండి, అప్పుడు వెళ్ళండి. వర్క్ చేసే వాళ్ళైతే సండే వెళ్ళొచ్చండి. ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలని, శాకాహారం తీసుకోవాలి. ఆ శాకాహారం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో మొత్తం ఎనర్జిస్టిక్ అవుతుందంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మాంసం అయితే మనకు అరగడానికి చాలా టైం పడుతుందండి. బాడీ కూడా కొద్దిగా నీరసం అవుతుంది. ఎందుకంటే శాకాహారంలో ఉన్నంత శక్తి భూమి నుంచి వస్తుంది. ఇవి ప్రాణం తీసుకొని మనం తింటున్నామండి. అది మహాపాపం. పక్షి అయినా, జంతువు అయినా, దాని ఆత్మఘోష కూడా మనకు తగులుతుందండి. ఎవరైనా కూడా శాకాహారం తీసుకోండి. పిరమిడ్స్ ఉన్నాయి, ఆ పిరమిడ్లకు వెళ్ళి కూడా ధ్యానం చేయండి. మూడింతల శక్తి వస్తుంది. కంపల్సరీ ప్రతి ఒక్కరు పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేయండి. ఇంకా సండే వీలుంటే పిరమిడ్స్ ఇక్కడ అనేక ఊర్లలో చాలా ఉన్నాయండి పిరమిడ్లు. హైదరాబాద్ అయితే ఇంకా చాలా ఉంది పిరమిడ్, పెద్ద పిరమిడ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. హెల్త్ ఇష్యూస్, క్యాన్సర్తో సహా తగ్గించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది, అక్కడికి పోతే వాళ్ళు అన్నీ చెప్తారండి, ఎలా చేయాలి ఏందని. అందరు ప్రతి ఒక్కరు నేర్చుకొని చేయండి కంపల్సరీ. అందరికీ నమస్కారం.